తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ధృవీకరణ పత్రాల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పెద్దల సంరక్షణ కరువై పేరెంట్స్ లేని ప్రభుత్వ ప్రైవేట్ చిల్డ్రన్స్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బర్త్, క్యాస్ట్, సదరం సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2700 మంది పిల్లలకు సర్టిఫికెట్లు జీహెచ్ఎంసీ అందిస్తుందని తెలిపారు. సర్టిఫికెట్ పొందుతున్న పిల్లలందరికీ మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కష్టపడి దాదాపు 2700 మందికి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ పిల్లలందరూ కూడా మరి శిశు విహారంలో ఉంటా ఉన్నారంటే దాదాపు ఎటువంటి కేర్ లేకుండా నిర్లక్ష్యంగా లేదా వారికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యతల నుంచి తప్పించుకొని ప్రభుత్వం మీద చేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిశు విహారం వాళ్ళందరూ కూడా ఒక రక్షణ కవచంలో నిలిచి ఈరోజు వాళ్ళ భవిష్యత్ తరానికి ఇబ్బంది రాకుండా ఉండాలని ఈ కుల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఏదైనా కూడా ఒక ప్రామాణికంగా విద్యకు కావచ్చు, ఉపాధికి కావచ్చు, భవిష్యత్తులో ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల అటువంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సమాజంలో మీరు సైతం భాగస్వాములు, మీరు కూడా ఒక కౌంట్లో ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక గుర్తింపు ఉంది, ఒక ఆధార్ కార్డు ఉంది, ఒక కుల ధృవీకరణ ఉంది. ప్రభుత్వంతో ఒక గుర్తింపు పడేటువంటి విధంగా మీరు ఒక సంస్థ నుంచి ఒక ప్రామాణికమైనటువంటి కార్డు మీరు పొందుతా ఉన్నారు. పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమాన్ని 50 కేంద్రాల్లో మరి 2300 మంది పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థులు పాఠశాలకు సంబంధించి కావచ్చు, వసతి కావచ్చు, మిగతా అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు తీసుకుంటుంది. ఆయా జిల్లా యంత్రాంగాల ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మిగతా 32 జిల్లాలు కలుపుకున్నట్టే హైదరాబాద్ అనేటువంటి అందరికీ కూడా ఆదర్శం. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెబుతూ చెప్పు చూపించడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇలాంటి భాషను రాజకీయాల్లో ప్రారంభించింది కేసీఆర్ అని మండిపడ్డారు. బాల్కసుమన్ చెప్పు చూపించాల్సింది రేవంత్ రెడ్డికి కాదని కేసీఆర్ కొని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మందిని బూతులు తిట్టారని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్లను కేసీఆర్ అవమానించారన్నారు. కాబట్టి చెప్పు చూపించాల్సింది కేసీఆర్కేనని బాల్కసుమన్ చురకలందించారు. ఇలాంటి నాయకులుంటే ఎట్లా ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు. మంత్రి, కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతోనే ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీన్ని తిట్టుడు, వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి, మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 3 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కేఆర్ఎం
కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాంకు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 10వ తరగతి విద్యార్థులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ వీరేందర్తో మోటివేషనల్ క్లాస్ను ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లను పెన్నులను అందజేశారు. ఎస్ఎస్సి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు 12వ తారీఖు నాడు మీకు కొత్త ఉత్సాహాన్ని కల్పించి ఒక అనుభవం ఉన్న వ్యక్తులతో మీకు మోటివేషన్ చేయాలనే ఆలోచనతో ఈరోజు నిన్న బొల్లారం, కుమ్మడారం, జిన్నారం అక్కడ ఒక ఫంక్షన్ పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రామచంద్రాపూర్, పటాన్చెరు, ఇక్కడ అమీన్పూర్గా సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలకు ఈరోజు మోటివేషన్ క్లాస్ జరపాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మన రాథోడ్ ఎంబీఓ గారు. So I'm here to speak about Gudem Maipaal Reddy sir. So what he gives us is very good, and also further he will give more. I wish he will be our MLA once again, and we feel very proud that he is with us every time, and we will wish to have him every time. నేను ఆసిఫన్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. గుండె మైపాల్ రెడ్డి సార్ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, ప్యాడ్ ఇచ్చారు, పెన్ కూడా ఇచ్చారు. ఈరోజు మాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ధన్యవాదాలు. ఇంకొకసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను నేను. मैं 10 क्लास में पढ़ती हूँ. शुक्रिया हमें कॉन्फिडेंस देने के लिए. एमएलए सर हमारे पीछे हैं और उन्होंने हमें सब कुछ प्रोवाइड किया है. हमारी नीड्स सब कुछ उन्होंने दिया है. मैं आशा करती हूँ कि वो नेक्स्ट टाइम में एमएलए बनेंगे. मुझे गर्व है उनके एमएलए होने पर. शुक्रिया. నేను బీరంగూడెం మాస్టర్ మైండ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మా గౌరవ మహిపాల్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. చదువుకునే పిల్లలందరికీ చాలా కిట్స్ అందిస్తున్నారు. ఎగ్జామ్ బాగా రాయాలని కాన్ఫిడెన్స్ మాలో నింపుతున్నారు. అండ్ ఇలాంటివన్నీ చేస్తున్నందుకు స్టూడెంట్స్ తరపున అందరి నుంచి చాలా థ్యాంక్స్ కోరుకుంటాము. నెక్స్ట్ టైం కూడా వారే రావాలని కోరుకుంటున్నాము. గౌచలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ ఇన్ఛార్జీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని సూచించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామని తెలిపారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించాలని ఆయన కోరారు. పొదుపు సంఘాల మహిళలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులు గత 10 ఏళ్లుగా ఇవ్వలేదని చెప్పారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. ఈరోజు మోడీ నాయకత్వం మరొకసారి దేశానికి ఏ రకంగా అవసరమో ఆ విషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని లక్షల గ్రామాలలో పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ వారం రోజుల పాటు ఒకరు ఒక గ్రామంలో 24 గంటలు ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి కార్యక్రమంలో తీసుకుంటున్నటువంటి అనేక యాక్టివిటీస్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా సుమారు 12,000 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా 24 గంటల పాటు ఇతర గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసే కార్యక్రమం చేపట్టాము. మంచి స్పందన ఈరోజు మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గత శాసనసభ ఎన్నికలప్పుడే ప్రజలు చాలామంది మేము ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీతో ఉంటాము,
నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇటీవల మరి రామజన్మభూమి నేపథ్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు బీజేపీకి మద్దతుగా ముందుకు వస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డితో కుమ్మక్కై పోలీసులు తనపై అక్రమ కేసులు మెరుపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. మహిపాల్ రెడ్డికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు మద్దతు తెలిపారు. దీంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, అలాంటి వ్యక్తి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే మరింత గౌరవం పెరుగుతుందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో పూలే ఫ్రంట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. విగ్రహ ఏర్పాటు రాజకీయ కోణంలో చూడవద్దని గట్టు రామచంద్రరావు హితవు పలికారు. విగ్రహాన్ని ప్రభుత్వం తక్షణమే, శాసనసభ ప్రాంగణం అంటే ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయమైనటువంటి ప్రాంగణం. అటువంటి ప్రాంగణంలో ఇటువంటి మహానుభావుడు విగ్రహావిష్కరణ జరిగితే ఆ ప్రాంగణం యొక్క పవిత్రత, ఆ ప్రాంగణం యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. అనగారిన కులాల పట్ల ఆ మహానుభావుడు చూసినటువంటి దారి ఆచరణీయం కాబట్టి ఈ ప్రభుత్వాలకు అటువంటి ఆలోచనలు ఉంటే దాన్ని ఆచరించడంలో మొదటి మెట్టుగా ఈ ఆవిష్కరణ జరగాలనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినే అలవాటున్న వ్యక్తి బాల్కసుమన్ అని ఆయన విమర్శించారు. తనకు ఎందుకంత అహంకారమని దయాకర్ గౌడ్ మండిపడ్డారు. బాల్కసుమన్ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ తినేసిన బొక్కలు తినే కుక్కవి, నీకెందుకురా ఇంత? తెలంగాణ ప్రజలు నిన్న చెన్నూరులో కంటే హైదరాబాద్లో వచ్చి పడ్డటువంటి లఫుడ్ గాడివి, నీకు మాట్లాడే నైతికత ఎక్కడిది? కేసీఆర్ కుటుంబాన్ని చెప్పులు మోసుకొని చెప్పులు నాకినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్నేదో నమ్మి ఎంపీని, ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ 100 కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి దొంగవు. ఆ దొంగల మూటకు నువ్వు సద్దులు మోసే కుక్కవు. నీకెందుకురా ఇలాంటి మాటలు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, అరే సుమాన్, నీ తెలంగాణలో నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చి మరీ నిన్ను గాడిద మీద తీసుకొచ్చి గుండు కొట్టించి ఊరేగించే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పి గాంధీ భవన్కు వచ్చి ముక్కు నేలకు రాయిస్తూ కొడక నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీ వెనకాల కేటీఆర్, కేసీఆర్ నేను ప్రేరేపిస్తా ఉన్నారు. ఇలాంటి చిల్లరమల్లను మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణలో ఎంగిలి బిడ్డలు దాగే బాల్కసుమన్ ఒక బీర్లు, బిర్యానీలు దాగి ఇవాళ కేసీఆర్ కుటుంబానికి చెంచాగిరి చేసుకొని ఉద్యమంలో వీడు బీకింది లేదు, చేసింది లేదు. పేరుకు బాల్కసుమన్ ఒక తిట్టేటోడు మా పక్కన ఉండాలని ఎంగిల్ మెతుకులు తినేటోని పక్కన కూర్చోబెడితే వీడు మరీ రెచ్చిపోయి ఎక్కువ అయిపోయింది నీకు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో కాదు చెన్నూరులో కూడా అడుగు కూడా పెట్టవు. హైదరాబాద్లో ఉరికించి నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకొచ్చి బట్టలు కూడా తీసి కొడతాం బిడ్డ అనుకుంటున్నావేమో. కాంగ్రెస్ వాళ్ళంటే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావురా? ఒక్కసారి ఇట్లా చిటికేస్తే కొడక తురకలైపోతావు అనుకుంటున్నావేమో. ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహిస్తారనుకుంటున్నావు? నాకు అర్థం కాకూడదు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శిరలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ మహిళా నాయకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ నాయకులు డివిజన్ పరిధిలోని తులసివనం నుండి ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోవడంతో జీర్ణించుకోలేక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా బాల్కసుమన్ లాంటి నాయకులు నోటికి హద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. మీరు ఒక్క చెప్పు చూపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి చెప్పులతో మీకు సమాధానం చెప్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ రోజు ఇక్కడ 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో మేమందరం మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈనాడు రోడ్డు మీదకి వచ్చి బాల్కసుమన్ దిష్టిబొమ్మ కాల్చడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏం నేర్పిస్తున్నారండి మీ నాయకులు? మీకు ఏం నేర్పిస్తున్నారు? ఎదుటి వాళ్ళని దూషించడం నేర్పిస్తున్నారా? లేకపోతే ఇంత పెద్ద ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో చూపించమని చెప్పడం నేర్పిస్తున్నారా?
కానీ మాకు అలా నేర్పించట్లేదు. మా అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే మేమందరం వచ్చి మేము ఆయనకి మద్దతు ఇచ్చడం నేర్పిస్తున్నారు. మమ్మల్ని అందరినీ మహిళల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. ఆయన ఫ్రీ బస్ అని చెప్పని ఈనాడు మేము ఎంతమంది ఆయన చేత లబ్ధి పొందుతున్నాం. అలాంటప్పుడు మేము ఆయనకి కష్టం వచ్చినా ఎవరన్నా ఆయన ఒక మాట అన్నా ఆయనకి ఒక్క చెప్పు చూపిస్తే మేము కొన్ని కోట్లలో చెప్పులు చూపిస్తాం చెప్తున్నాం. టీఆర్ఎస్ నాయకులకి ఇదే చెప్తున్నాం. ఈనాడు మీరు ఇలా మాట్లాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఎంత ఇలా ఓడిపోయినా కానీ మీకు తెలియట్లేదు ఏంటి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎలాంటి స్థానం ఉంది మా గుండెల్లో అనేది మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా గట్టిగా మేమందరం మా జగదీశ్వరతో కలిసి పనిచేసి ఇంకా ఏంటి మేము అనేది కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది మీ అందరికీ తెలియజేస్తాం. అహంకారపూరితంగా ప్రజలచే ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారిని ప్రజా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ సిగ్గుచేటు. ఇంకా కూడా మీరు బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితంగా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలచే ఎన్నుకోబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖబర్దార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్పై ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కూడలిలో బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును అక్రమంగా తిన్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. బాల్కా సుమన్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. వెంటనే బాల్కా సుమన్ తన మాటలను వెనక్కి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దిప్పినా కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో టెండర్ పూర్తయి నెలలు గడుస్తున్న పనులు పెండింగ్ లో ఉన్నాయని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో గడ్డి అన్నారం డివిజన్లోని పలు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై కార్పొరేటర్ బద్దం ప్రేమ సమీక్ష నిర్వహించారు. సుమారు 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు పనులు టెండర్ అయ్యి కూడా పనులు ప్రారంభించలేదని కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ అన్నారు. గౌతమ్ నగర్, కోదండరాం నగర్లోని సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టర్ మొదలుపెట్టి రోడ్లు తవ్వి వదిలేసి 2 నెలలు అయిందని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు జరగడం లేదని సమాధానం అధికారులు చెప్పడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్ లో ఉండడం, అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడంతో డివిజన్లోని అన్ని పనులు జాప్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కనీసం ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపి పెండింగ్ బిల్లులు విడుదల చేసి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. 317 జీవోను సవరించి నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని నర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 317 జీవో ద్వారా తాము స్థానికతను కోల్పోయామన్నారు. తద్వారా తమ కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తుందంటున్న బాధిత ఉద్యోగి రాపోడు శేఖర్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి తమ స్థానికతను కోల్పోయి ఉద్యోగాలు తమ కుటుంబాలకు దూరంగా జీవనం గడుపుతున్నామని చెప్పేసి ఉద్యోగులు ఇక్కడ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నర్సు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? సార్, ఇప్పటివరకు 317 జీవో బాధితులు మేము నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నామో 500 నుంచి 700 మంది ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. గణాంకాల ప్రకారం తక్షణమే మాకు రిలీఫ్ రావాలని కోరుకుంటున్నాం. ఏదైతే కోర్టు ఏదైతే ఆర్డర్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు సార్. న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే తక్షణమే వీళ్ళని రీఅలొకేషన్ చేసి తమ స్థానికతను గుర్తించి వాళ్ళని పంపించాలని ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ గారైన హరీష్ రావు సాని మేము అడగడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైల్ మాత్రమే మూవ్ అయింది తప్ప మా స్థానికత మాత్రం మారలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సార్. అయినా కూడా అధికారుల చుట్టూ వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత ఆఫీసుల చుట్టూ వెళ్ళడం జరిగింది, కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటికైనా మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, పేదోడి గవర్నమెంట్ వచ్చింది, న్యాయం చేస్తారనే నమ్మకం వాళ్ళు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. తక్షణమే 317 జీవోని సవరించి మా స్వస్థలకు పంపించాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా 317ని సవరిస్తే ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు సీఎంని కలవడం జరిగిందా? సీఎం ఏమన్నారు దీనిపై? సార్, మేము సీఎం సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. 29 రోజు జనవరి 2024 రోజు 29/1/2024 మేము సీఎం సార్ నివాసానికి జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సారు ఇమ్మీడియట్లీగా వాళ్ళ యొక్క పర్సనల్ సెక్రటరీ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో పిఎస్ గారికి మేము మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మీ యొక్క విషయాన్ని తక్షణమే మేము సార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 31వ తారీఖు నాడు 7,094 మందికి పోస్టింగ్ నర్సింగ్ ఆఫీసర్స్కి ఎల్బీ స్టేడియంలో అందరూ హెల్త్ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు,
హెల్త్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు పరిధిలోనే ఇవన్నీ జరగడం జరిగింది. మేము జూనియర్లని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు సాయం చేస్తుందనే నమ్మకం, భరోసా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? మీకు అనుకూలంగా ఇచ్చిందా? అది అమలు చేశారా? కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చింది సార్. ఏదైతే న్యూ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో దానికంటే ముందే మీకు రీషఫిల్ చేయాలి, మీకు స్థానికత జోన్లకు పంపించాలని జరిగింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించినాం. గౌరవనీయులైనటువంటి హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజనరసింహ సార్ గారు చెప్పారు, ఈ న్యూ రిక్రూట్మెంట్ అయిన తర్వాత తక్షణమే మీకు ఇమ్మీడియట్గా మీకు రీషఫిల్ చేస్తాను, నా మీద భరోసా ఉంచండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చేస్తాను, నాది గ్యారెంటీ అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో అభయస్థంలో మెన్షన్ చేసింది సార్. 26 నెంబర్ పాయింట్ 11 నెంబర్ హెడ్లైన్లో ప్రభుత్వ ప్రైవేటు సంక్షేమాన్ని మెన్షన్ చేసింది సార్. అందులో 5వ పాయింట్ 317 జీవోని సవరిస్తాం, తక్షణమే దాని మీద నిర్ణయం తీసుకుంటాం, కమిటీ వేస్తాం. అంతేకాకుండా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నియామకాలు, అంతేకాకుండా నిరుద్యోగులకు నియామకాలు, ఉద్యోగులకు ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ క్యాలెండర్ ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము హర్షిస్తున్నాం సార్. ఈ పాయింట్ మెన్షన్ చేసినటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, వారు టీపీసీసీ అధికార ప్రతినిధి సార్. ఈవెన్ ఖైరతాబాద్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పటిలో ఒక ప్రభుత్వాన్ని కోరుతున్నారు, మీ కోరికలు ఎప్పటిలోగా తీర్చమంటున్నారు, తీర్చకపోతే మీరు చేసే కార్యాచరణ? తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్ కంటే ముందే మమ్మల్ని తక్షణమే మా స్థానిక జోన్లకు పంపించాలని మా ప్రధాన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ యొక్క సమస్యని మాకు గుర్తించి మాకు సమస్య పరిష్కారం చేయకపోయినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్లను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేస్తామని మా ద్వారా విన్నవించుకుంటాం. ఓకే రాహుల్ గారు, స్థానికేతరకు దూరమై తమ కుటుంబాలకు దూరమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము, దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం అంటున్నారు. ఏదైతే 317 జీవో ఉన్నదో దాన్ని సవరించడం కానీ, 317 జీవోలో ఉన్న ఒక క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజ్ ప్రకారమైనా కానీ తమకు స్థానికత ఆధారంగా ఉద్యోగాల బదిలీ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ లోపలనే ఈ తమ యొక్క డిమాండ్ని, ఈ ట్రాన్స్ఫర్స్ను చేసి తమను ఆదుకోవాలంటున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మురళితో సత్యం, రిపోర్టర్. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర శివారు జిల్లాలోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించారని ఆయన అన్నారు. ఇవి కేవలం ఆరోపణలు కాదని ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దేశంలోనే రిచెస్ట్ డీజీపీగా పేరు పొందారు. ఆయన పదవి కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలున్నాయి. ఆయన విపరీతంగా నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తోటి రకరకాల హత్యలు చేయించడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయించడం, ఇబ్బందులు పెట్టడం, ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా దగ్గర 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు బినామీల పేరుతోటి, ఆయన కుటుంబ సభ్యుల పేరుతోటి, భార్య పిల్లల పేరుతోటి, ఆయన ఫాలోవర్ల పేరుతోటి, అన్నలు తమ్ముళ్ళ పేరుతోటి, అన్నల కొడుకులు తమ్ముళ్ళ కొడుకుల పేరుతోటి, బిడ్డల పేరుతోటి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలలో డెవలపర్స్కి వాళ్ళు తీసుకున్నటువంటి ఆస్తుల్ని ఇవ్వటం, తద్వారా 1,000 కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సౌందర్య సినిమా యాక్టర్ వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 186లో సుమారు 11 ఎకరాల 36 గుంటల భూమిని ఆమె అన్న కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి పేరుతోటి కొనుగోలు చేయడం జరిగింది. ఆమె పేరు మీద పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆయన పేరు మీద కేఎస్ అమర్నాథ్ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయినాయి. అయితే ఏంటంటే ఈ భూమిని కావాలని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు అడగటం అనేది జరిగింది. వాల్యుబుల్ ప్రాపర్టీ